గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. హూ ఓన్ ద స్టాక్ ఓలం వాటర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2022? 2022 సంవత్సరానికి గాను మనకి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సాండ్రా పోస్టల్, జాకీ కింగ్ అండ్ నెక్స్ట్ విల్ఫ్రెడ్ బ్రూట్సర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాన్ చెర్రీ. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, విల్ఫ్రెడ్ బ్రూట్సర్ట్. సో మనకి మార్చ్ 22 అనేది ప్రపంచ నీటి దినోత్సవంగా చెప్తాం. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ వచ్చేటప్పటికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ దట్ ఇన్విజిబుల్ విజిబుల్ అని చెప్పేసి. సో గ్రౌండ్ వాటర్గా గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనకి స్వీడన్ యొక్క మెయిన్ సిటీ అయిన స్టాక్ హోమ్లో ఈ వాటర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ బహుమతిని ఎంత ప్రెస్టేజ్గా తీసుకుంటారో, ఎంత గొప్పదిగా తీసుకుంటారో అలాగ దానితో ఈక్వల్గా వాటర్ ఫీల్డ్లో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది తీసుకుంటారు. సో అలా ఈ సంవత్సరం 2022కి గాను విల్ఫ్రెడ్ బ్రూట్సర్ట్ అనే పర్సన్కి ఈ అవార్డు అనేది దక్కింది. సో ఈయనని ఫాదర్ ఆఫ్ ఎవాపరేషన్ అని కూడా పిలుస్తారంట, ఎవాపరేషన్ పర్సన్ అని కూడా పిలుస్తారంట. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బాష్పీభవనం అంటాం చూడండి, దానికి సంబంధించి పర్యావరణ బాష్పీభవనానికి సంబంధించి ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో దానికి గాను ఈయనకి ఈ అవార్డు అనేది లభించింది. 2022కి 2022కి సంబంధించి ఈయనకి లభించింది. 2021కి సంబంధించి ఇదే అవార్డు సాండ్రా పోస్టల్ అనే పర్సన్కి సంబంధించి రావడం జరిగింది. గతంలో మనకి భారతదేశానికి సంబంధించి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రాజేంద్ర సింగ్ని పిలవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వెర్గీస్ కురియన్ ఏమో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద రాజేంద్ర సింగ్ అని పిలవడం జరుగుతుంది. గతంలో కూడా ఈయనకి కూడా స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది లభించింది. సో రీసెంట్ కాబట్టి విల్ఫ్రెడ్ బ్రూట్సర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఓన్ ద కోవిడ్ ఛాంపియన్ అవార్డ్ వింగ్స్ ఇండియా 2022? సో మనకి బేగంపేట్ కేంద్రంగా వింగ్స్ ఇండియా 2022 సమావేశం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఏదైతే మనకి సివిల్ ఏవియేషన్ లేదా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, టెక్నాలజీకి సంబంధించి అంశాల మీద కొన్ని రోజుల పాటు వింగ్స్ ఇండియా సమావేశం జరగనుంది. సో ఈ సమావేశం సందర్భంగా కోవిడ్ ఛాంపియన్షిప్ అనే అవార్డుని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి కేరళలో ఉంది. సో అది కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అది కర్ణాటకలో ఉంది. జనరల్ కేటగిరీలో సో బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవార్డు పొందింది. నెక్స్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తమిళనాడులో ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి గుజరాత్ కేంద్రంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఉంది చూసారా, ఎయిర్ ఇండియాని మనకి టాటా సన్స్ సొంతం చేసుకున్నారు ఇటీవల. అయితే దానికి సంబంధించి CEO యొక్క నెగోషియేషన్ అనేది ఇంకా జరుగుతుంది. మొట్టమొదటిగా టర్కీకి చెందిన బిజినెస్ పర్సన్ని దీనికి చైర్మన్గా అపాయింట్ చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో ఇవి ఏవియేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్, సో మనకి ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో సో దానికి సంబంధించిన మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. సో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, జ్యోతిరాదిత్య సింధియా. So next one, who has been recently appointed the role of advisor in the Ministry of Defence? రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారు పాత్రకు ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి వినోద్ జీ ఖాండారే. సో వినోద్ జీ ఖాండారే ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి అడ్వైజర్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్మీ స్టాఫ్ ఏదైతే ఉందో ఆర్మీ స్టాఫ్కి చీఫ్గా మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. అండ్ వైస్ చీఫ్గా ఉన్నది మనోజ్ పాండే గారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద విమెన్ సింగిల్ టైటిల్ ఎట్ ద 2022 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్? సో ఇటీవల స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. సో దాంట్లో విజేతగా ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి PV సింధు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా స్విస్ ఓపెన్ 2022 ఫైనల్ అనేది PV సింధు గారికి బుసానన్ గారికి మధ్య జరిగింది. సో ఈమె రన్నర్గా నిలిచారు, PV సింధు విన్నర్గా నిలవడం జరిగింది. సైనా నెహ్వాల్ గారు 2011-12లో మనకి ఈ టైటిల్ని గెలుచుకున్నారు. సో ఆమె తర్వాత రెండవ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి భారతదేశంలో స్విస్ ఓపెన్ని గెలుచుకున్న పర్సన్గా PV సింధు గారు నిలవడం జరిగింది. 2021లో మనకి ఏదైతే వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉందో అది మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ టూర్ని నిర్వహించింది, టూర్ ఛాంపియన్షిప్.
ఛాంపియన్షిప్ని. దాంట్లో ఈమెకి పివి సింధు గారికి సిల్వర్ మెడల్ అనేది దక్కింది. సిల్వర్ మెడల్ అనేది దక్కింది. అండ్ అలాగే నెక్స్ట్ 2020 టోక్యో ఒలింపిక్స్లో ఈమె బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది, కాంస్య పథకాన్ని. సో అది పివి సింధు గారికి సంబంధించిందిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. And next one, the 12th edition of the Rashtriya Sanskriti Mahotsav 2022 has been organized in which state of India? So మనకి 2022 యొక్క 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆంధ్రప్రదేశ్లోని మనకి రాజమండ్రి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరైతే బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పేసి ఉన్నారు. సో బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా మనకి ఇది ఇనాగ్రేషన్ అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి కోలాటం కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి కూచిపూడి కానీ, నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్ కానీ, కొండపల్లి బొమ్మలు కానీ, భామ కలాపం కానీ, ఇలా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది, ఫుడ్కి సంబంధించిన ఎగ్జిబిషన్ని రాజమండ్రిలో రాష్ట్రీయ ఏదైతే సంస్కృతి మహోత్సవం ఉందో ఆ పేరు మీదుగా ప్రారంభించారు. సో దీనిని ఇనాగ్రేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ రీసెంట్లీ ప్రెజెంటెడ్ అండ్ ప్రెసిడెంట్ స్కాలర్ టు విచ్ ఇండియన్ నేవీ షిప్? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల భారత నావికా దళానికి ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కాలర్ బహుమానాన్ని బహుకరించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా ఏంటంటే మనకి ఆర్మీలో చాలా హైయెస్ట్ అవార్డ్స్ కింద గ్యాలంటరీ అవార్డ్స్ని చెప్తారు. పరమవీర చక్ర, అశోక చక్ర, వీర శౌర్య చక్ర ఇలాంటివి చెప్తారు. ఇవన్నీ ఇండివిజువల్కి ఇచ్చే అవార్డ్స్. కానీ ఒక బెటాలియన్కి, ఒక మిలిటరీ యూనిట్కి హైయెస్ట్ అవార్డుగా ఇచ్చేదాన్ని రాష్ట్రపతి కాలర్ అవార్డుగా చెప్తారు. అది ఈ సంవత్సరం ఎవరు అందుకున్నారని అడుగుతున్నారు. ఐఎన్ఎస్ వల్సూరా. ఐఎన్ఎస్ వల్సూరా అనేది డిసెంబర్ 5, 1942లో గుజరాత్లోని మనకి జామ్నగర్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని ప్రారంభించారు. గత 80 ఏళ్ళుగా భారతదేశానికి, భారతదేశ నేవీకి ఇది సేవలు అందించుకుంటూ వస్తుంది. సో దాని కృషికి తగ్గట్టుగా మనకి ఆ ఐఎన్ఎస్ వల్సూరా దాని యొక్క మిలిటరీ యూనిట్ తరపున లెఫ్టినెంట్ అరుణ్ కుమార్ గారు మనకి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా 2022కి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కాలర్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2021లోనేమో గోవాలోని పానాజీలో ఐఎన్ఎస్ హసన్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ మనకి ఇండియన్ నేవీ ఏవియేషన్ యూనిట్ అనేది ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని అందుకుంది 2022, 2021కి సంబంధించి. ఇండియన్ నేవీ డే అనేది డిసెంబర్ 4న రికగ్నైజ్ చేయబడింది. ప్రస్తుతం ఇండియన్ నేవీ యొక్క అడ్మిరల్గా ఆర్ హరిబాబు గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని 3వ విడతలో ఏ జట్టు గెలుచుకుంది? సో విచ్ టీమ్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండియా, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, మలేషియా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశం, దట్ ఈజ్ ఇండియా. సో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య మనకి జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జేఆర్డి టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీంట్లో బంగ్లాదేశ్ అనేది రన్నర్గా నిలవడం జరిగింది అండ్ విన్నర్గా భారతదేశం అనేది నిలిచింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఈశాన్య భారత సంస్కృతికి సంబంధించి ఇషాన్ మంతన అనే పండుగకు సంబంధించిన హస్తకళలు మరియు వంటకాలను ప్రదర్శిస్తారు. ఈ పండుగని ఏ నగరంలో జరుపుకుంటారు? ద ఇషాన్ మన్హాటన్ ఫెస్టివల్ షోకేస్ ద కల్చర్, క్రాఫ్ట్స్ అండ్ cuisines ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ న్యూఢిల్లీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో న్యూఢిల్లీ కేంద్రంగా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ని 3 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ సెంటర్ అని చెప్పేసి ఉంది, నేషనల్ ఇందిరాగాంధీ సెంటర్. సో అక్కడ ఎగ్జిబిట్ చేయనున్నారు. సో ఈ ప్రదర్శనని మనకి ఎవరైతే పర్యాటక శాఖ మంత్రి ఉన్నారో జి కిషన్ రెడ్డి గారు, సో ఆయన ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా మనకి అస్సాం లాంటి ప్రాంతాల్లో అండ్ ఏదైతే బీహు ఫెస్టివల్ ఉందో అది సెలబ్రేట్ చేస్తారు. డ్రీ ఫెస్టివల్ కానీ లేకపోతే లోసార్ ఫెస్టివల్స్ కానీ అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేస్తారు. హార్నోబిల్ ఫెస్టివల్ లాంటివి మనకి ఎక్కడ నాగాలాండ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ కుట్ ఫెస్టివల్ లాంటివన్నీ కూడా మనకి మిజోరం కేంద్రంగా మనకి సెలబ్రేట్ చేస్తారు. అలాగే సగదావా ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది. ఇలాంటివన్నీ కూడా సిక్కిం కేంద్రంగా మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తాన్ని కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ఇషాన్ మంతన్ ఫెస్టివల్లో మనకి ఎగ్జిబిట్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించిన వెబ్సైట్ పేరు ఏంటి? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ లాంచ్డ్ బై ద మహాత్మా గాంధీస్ గ్రాండ్ డాటర్ సుమిత్రా గాంధీ కులకర్ణి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మోడీ స్టోరీ, మోడీ లైఫ్, మోడీ జీవన్, మోడీ దునియా, మోడీ స్టోరీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సంబంధించి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ ఆయనకి సంబంధించిన సిచ్యువేషన్స్ని కానీ ఈ మోడీ స్టోరీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. సో దీనిని ఇటీవల మహాత్మా గాంధీ యొక్క మనవరాలైన సుమిత్రా గాంధీ కులకర్ణి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో ఆయన లైఫ్లో చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు, లేదా ఆయనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్లో ఆయనతో మనకి దాంట్లో కనిపించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టోరీస్ని ఈ వెబ్సైట్లో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క వార్షిక సరిహద్దుల నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని 2వ అత్యంత శబ్ద కాలుష్య నగరంగా భారతదేశంలోని ఏ నగరం గుర్తించబడింది? సో విచ్ సిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద అండ్ వరల్డ్స్ సెకండ్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ యాజ్ పర్ ద యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్ 2022 ఆఫ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా ఉంది. అది 2022కి సంబంధించి వార్షిక శబ్ద కాలుష్య నివేదికని ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద శబ్ద కాలుష్యం ఉన్న ప్లేస్ కింద, నాయిస్ పొల్యూటెడ్ సిటీ కింద ఢాకా అనేది నిలవడం జరిగింది ఫస్ట్ ప్లేస్లో. అండ్ సెకండ్ ప్లేస్లో ఇండియాకి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఏరియా ఏదైతే ఉందో సో అది నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్లో మనకి పాకిస్తాన్కి సంబంధించిన ఇస్లామాబాద్ అనే ప్లేస్ నిలవడం జరిగింది. సో అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతమైన సిలిగురి కారిడార్ సమీపంలోని భారత సైన్యం ఇటీవల వేగవంతమైన ప్రతిస్పందన వ్యాయామాన్ని చేపట్టింది. ఈ ప్రాంతానికి సరిహద్దుగా లేని దేశం ఏది అని అడుగుతున్నారు. ఇండియన్ ఆర్మడ్ రీసెంట్లీ అండర్టుక్ అ ర్యాపిడ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నియర్ ద సిలిగురి కారిడార్ విచ్ ఈస్ అ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ రీజియన్. ద రీజియన్ డు నాట్ హ్యావ్ అ బౌండరీ విత్ స్టేట్ ఆఫ్ దీస్ కంట్రీస్. సో జనరల్గా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉందో సో నార్త్ ఈస్ట్ ఇండియాని అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాతో కలిపే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాంతంగా మనం దేన్ని చెప్తాము అంటే సిలిగురి కారిడార్ అనే దాన్ని చెప్తాం. ఇక్కడ ఉంటే సిలిగురి కారిడార్ మెయిన్లీ వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది. ఇక్కడ పైన సిక్కిం, ఇటువైపు వెస్ట్ బెంగాల్, ఇటు అస్సాం అనే ప్రాంతాలు వస్తూ ఉంటాయి. సో ఈ మధ్యలో మనకి సిలిగురి కారిడార్ అనేది కనిపిస్తుంది. అండ్ దీన్ని చికెన్ నెక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆర్మీ ఒక ర్యాపిడ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసిందంట. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది, ఇంపార్టెంట్ ఏరియా, కానీ ఏ కంట్రీతో కనెక్ట్ అయ్యి ఉండదు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి నేపాల్. సో నేపాల్ అనేది మనకి సిక్కింకి ఇట్లా అటాచ్ అయ్యే ఉంటుంది, నేపాల్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దాని తర్వాత సిక్కింకి ఇటువైపు భూటాన్ ఉంటుంది, భూటాన్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి ఇటువైపు బంగ్లాదేశ్ ఉంటుంది, బంగ్లాదేశ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా కరెక్ట్ కానిది ఏది అంటే పాకిస్తాన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సిలిగురి కారిడార్కి పాకిస్తాన్కి సంబంధం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కార్నర్ షాట్ వెపన్ సిస్టమ్ డెసిగ్నేటెడ్ అండ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. డిఆర్డిఓ. సో డిఆర్డిఓ హెడ్గా మనకి జి సతీష్ రెడ్డి ఉన్నారు. సో డిఆర్డిఓ మనకి కార్నర్ షాట్ వెపన్ సిస్టమ్ అనేది ఇటీవల అభివృద్ధి చేసింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, గర్హిమాత మెరైన్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో గహిర్మాత సముద్ర అభయారణ్యం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి ఇంపార్టెంట్గా సిమ్లిపల్ బయోస్పియర్ చెప్పొచ్చు, బితర్ కనిక ఏరియా చెప్పొచ్చు. సో దాంతోపాటు గహిర్మాత సముద్ర అభయారణ్యం కూడా అక్కడే ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెంట్ అఫేర్ కాదు, జీకే రిలేటెడ్. సో అందుకని మనం ప్లేస్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అండ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ ఏ 2020. 2020లో ఇది ప్రారంభించబడింది.